గ్యాస్ ప్రాబ్లం తగ్గడానికి ఎలా మీరు చేసుకోవచ్చో నేను చెప్తాను. సో దానికి కావాల్సింది జీలకర్ర తీసుకొచ్చి, జీలకర్ర, సోంపు, వాము, మెంతులు, ఇంగువ, సైంధవ లవణం. జీలకర్ర వేయించుకొని నేను ఇది పౌడర్ చేశాను, మీరు ఇట్లా పౌడర్ చేసుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్స్ జీలకర్ర తీయండి. సో ఇది మీరు ఇంట్లోనే చేసుకొని సీసాలో పెట్టుకొని మీరు రెగ్యులర్గా వాడుకున్నట్టయితే గ్యాస్ ప్రాబ్లం బాగా తగ్గుతుంది. సో ఏమేమి ఉన్నాయంటే అందులో జీలకర్ర ఒక 2 స్పూన్లు, జీలకర్ర ఒక 10 గ్రామ్స్ వేసాను నేను. ఆ తర్వాత రెండవది వచ్చేసి వాము, ఓమా తెలుసు కదా అందరికీ, ఓమా కూడా వేయించేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎంత వేసామో అంత ఓమా వేయండి. మూడోది వచ్చేసి సోంపు. సోంపు తినగానే అందరం కూడా అన్నం తిన్న తర్వాత డైజెషన్ కోసం వాడతాం కదా, అది అన్నీ కూడా మీరు వేయించి పౌడర్ లాగా చేసి అన్నీ ఒక 30 గ్రాములు చేసి పెట్టుకోవచ్చు. జీలకర్ర, సోంపు, వాము, మెంతులు, సైంధవ లవణం. ఇంగువను సైంధవ లవణం తక్కువ వేసుకోవాలి. ఒకవేళ అవి మీరు 30 గ్రాములు తీసుకున్నట్టయితే ఇంగువ ఒక 5 గ్రాములు సరిపోతుంది. మీరు జీలకర్ర, వాము, సోంపు 30 గ్రాములు తీసుకుంటే ఇంగువ 5 గ్రాములు కూడా కాదు 3 గ్రాములు సరిపోతుంది. ఎందుకంటే ఇంగువ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఇంకా ఎక్కువ మంట అనిపిస్తుంది. కాబట్టి మీరు 30 గ్రాములు వేసుకుంటే ఇంగువ 3 గ్రాములు వేసుకోండి. సైంధవ లవణం అయితే 10 గ్రామ్స్ వేసుకోవాలి. వేయండి. సో ఏమేమి చెప్పాను చెప్పండి. జీలకర్ర, వాము, మెంతులు, ఇంగువ, సొంపు 5. సో అన్ని సమపాల్లో మెంతులు కూడా ఇప్పుడు అన్ని 10 గ్రాములు జీలకర్ర, 10 గ్రాములు సోంపు, 10 గ్రాములు వాము, 10 గ్రాములు జీలకర్ర. ఇవి 4 కూడా ఒకవేళ 10 తీసుకున్నారనుకోండి, ఇది మళ్ళీ తక్కువ తీసుకోవాలి, 1 గ్రామ్. మొత్తము 1, 2, 3, 5. జీలకర్ర, వాము, మెంతిపొడి, సోంపు 6. సో ఇంగువ నాకు స్మెల్ పడుతుంది. ఇంగువ చెయ్యి పడుతుంది. సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్, కొంచెం మాత్రమే యూస్ చేయలేదు. ఇంగువ కొంచెమే వేసుకోవాలి. కూరలో కూడా వేసుకుంటారు. ఇది మీరు అందరూ టేస్ట్ చూడాలి. ఇప్పుడు ఇది కలిపిన తర్వాత దీన్ని నార్మల్గా మనం నోట్లో వేసుకొని చప్పరియచ్చు, లేదంటే వేడి నీళ్ళల్లో వేసుకొని కప్పు వేడి నీళ్ళలో వేసుకొని మంచిగా టీ లాగా తాగొచ్చు. ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉందంటే నైట్ వేడి నీళ్ళలో దీన్ని వేసి పొద్దున కూడా తాగొచ్చు. అంటే నానుతుంది కదా నీళ్ళలో, అప్పుడు బాగుంటుంది. పర్లేదు చేయితో అనండి. సో గ్యాస్ ఎవరికైతే ఉంటుందో ఇవి 5 లేకపోయినా కూడా సోంపు, జీలకర్ర, వాము ఈ 3 కూడా ఒక హాఫ్ స్పూన్ వేసి మరిగిచ్చి తాగినా కూడా గ్యాస్ తగ్గిపోతుంది. పిల్లల్లో పొట్టలో పురుగులు ఉంటాయి చాలా మంది చిన్న పిల్లలకి, ఆ పురుగులు కూడా తగ్గిపోతాయి. సో ఇది రెగ్యులర్గా తీసుకుంటే ఈ పొట్ట ఉబ్బరము, తినగానే తొందరగా ఏమంటారు కడుపు నిండిపోయినట్టు కడుపు అనిపించడము, తిన్న తర్వాత గట్టిగా అనిపించడము, ఇవన్నీ కూడా తగ్గుతాయి. మోషన్స్ కూడా ఫ్రీగా ఉంటాయి. ఇవన్నీ దొరికేయే కదా. సో గ్యాస్కి బిళ్ళలు మింగే బదులు వీటిని మీరు వాడి చూడండి, చాలా మంచి తేడా ఉంటుంది. ఇది సైంధవ లవణం. సో అందరు రాసుకున్నారా? ఏమేంటివి చెప్పండి రాయకపోయినా. జీలకర్ర, వాము, సోంపు 3 ఫస్ట్, మెంతులు 4, 5 సైంధవ లవణం, 6 ఇంగువ. ఇంగువ
అన్నిటికన్నా తక్కువ వేసుకోండి. సైంధవ్లోన మీకు కొంచెం కావాలంటే టేస్ట్ తగ్గట్టు. ఒకవేళ 50 తీసుకుంటే 50 అంటే సోంపు, జీలకర్ర, వాము, మెంతులు 50 తీసుకుంటే సాల్ట్ 10 గ్రామ్స్, ఇంగువ 3 గ్రామ్స్ కలుపుకోండి. ఒక 1 మంత్ ఏ పౌడర్ అయినా 1 మంత్, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. దాని వాసన అంతా పోతుంది కదా, అందుకని ఫ్రెష్గా చేసుకుంటే మనకి ఇది సీసాలో పెట్టుకోవాలి. ఎయిర్ కంటైనర్ గాలి పోకుండా పెట్టుకొని రోజు తినగానే పొద్దున సాయంత్రం ఒక 3 to 5 గ్రామ్స్ వేడి నీళ్ళల్లో అయినా లేదా నార్మల్గా ఒక 2-3 సార్లు నోట్లో వేసుకొని చప్పరిచ్చి అయినా తినాలి. స్లోగా తాగాలి. వాటర్ కూడా ఒక కప్పులో వేసుకుంటే ఒక 5 నిమిషాలు తాగాలి, ఒకటేసారి తాగకూడదు. దీనివల్ల మీకు నొప్పులు కూడా తగ్గుతాయి. కీళ్ళ నొప్పులు, మురుకుల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇంకా గ్యాస్ కూడా తగ్గుతుంది. పీరియడ్ అప్పుడు వచ్చే నొప్పులు కూడా తగ్గుతాయి. పిల్లల్లో వామ్స్ కూడా, పొట్టలో వామ్స్ కూడా తగ్గుతాయి. సో టేస్ట్ చూస్తారా అందరూ? ఇప్పుడు మనం చదవడము, బుక్స్ చదవడం వేరు. ఎగ్జామ్స్ అప్పుడు ఎంతసేపు చదివితే అవి గుర్తుండి ఎలా రాస్తే మనకి మంచి మార్క్స్ వస్తాయి అనేది వేరు. సో అలా మందు అనేది ఎంత మాత్రలో తీసుకుంటే ఆ ప్రాబ్లం తగ్గుతుంది అనేది ఇంత మాత్రలో మనం ఫుడ్లో కలపం. సో మందుగా వాడేటప్పుడు మనం ఎక్కువ మాత్రలో తీసుకుంటాం. ఇంత వేస్తే కూర టేస్ట్ పోతుంది. సో టేస్ట్ చేదైపోతుంది. సో అంత మనం కూరల్లో వేసుకోం, చాలా తక్కువ వేస్తాం.